మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముట్టుకుంటున్నాడు, చేస్తున్నాడని లేడీస్ ని అసభ్యంగా ముట్టుకోవడం, టచింగ్ చేయడం, ఆ గలీజ్ గలీజ్ మాటలు అనడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ నవంబర్ 14 అంటే బాలల దినోత్సవం. చాచా నెహ్రూ కూడా పిల్లల పట్ల ఎంత గౌరవంగా ఉన్నది. పిల్లలు కూడా సంబరంగా వాళ్ళు కూడా ఆడుతూ పాడుతూ వాళ్ళు సెల్ఫ్ గవర్నమెంట్ టీచింగ్ చేసుకునే పరిస్థితుల్లో అన్ని మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో అయినా కూడా మహబూబాబాద్లోని కంకర్బోర్డ్లో ఉన్నటువంటి పాఠశాలలు, ఉన్నత పాఠశాల మాత్రం విద్యార్థులంతా కూడా ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళకి ఏదైతే సార్లు కీచక ఉపాధ్యాయుడు తనను సస్పెండ్ చేయాలి, తనను ఇక్కడ తీసివేయాలి అని చెప్పేసి కూడా అందరూ కూడా మూకుమ్మడిగా సంబంధించినటువంటి పిల్లలంతా కూడా అక్కడ ధర్నా చేసే కార్యక్రమం ఉంది. ఇవాళ యాక్చువల్ గా బాలల దినోత్సవం. ఇవాళ బాలల దినోత్సవం నాడు పిల్లలంతా కూడా వివిధ వేషధారణలో కూడా వాళ్ళు చేసినటువంటి మహాభావుల కొనియాడుతూ కూడా వాళ్ళు ఇక్కడ కొన్ని ఈవెంట్ చేసిన పరిస్థితుల్లో ఈయన స్వతంత్రం లేదంటూ కూడా ఒక ఉపాధ్యాయుడు. అందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఇది చెప్పాలంటే కూడా చాలా విషాదంగా అనిపిస్తుంది. భారత హృదయంతో చెప్తున్నాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్పి మనం పిల్లల్ని ప్లెడ్జ్ లో వీళ్ళే నేర్పిస్తారు. కాకపోతే 2 నెలల నుంచి అమాయకమైనటువంటి ఆడపిల్లలు నరనాళ్ళ గోసపడుతూ ఉంటే ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన మీద ఏం చర్యలు తీసుకోకుండా మానవత్వం అనేది కూడా మర్చిపోయి నా బిడ్డ అయితే కూడా ఆ స్థానంలో ఉంటే ఎట్లా ఆలోచన విచక్షణ లేకుండా మీరు బయటికి చెప్పొద్దు, మీ పేరెంట్స్ తో డిస్కస్ చేయొద్దు, నేను మాట్లాడతా అని చెప్పి నిన్న వీళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన మీద ఏం చర్య తీసుకోకుండా ఇవాళ పేరెంట్స్ మీటింగ్ పెట్టిండు. యూజువల్ గా వీళ్ళకి మంత్లీ పేరెంట్స్ మీటింగ్ అయితే పెట్టిండ్రు. కానీ ఆ సార్ పొద్దున వస్తే మళ్ళీ ప్రిన్సిపలే పంపించాడు. అంటే వీళ్ళిద్దరు కనుసంధానాలనే నడుస్తుంది. మా ఆడపిల్లల భవిష్యత్తుకు ఇక్కడ సెక్యూరిటీ లేదు కాబట్టి ఈ రోజు ఈ పేరెంట్స్ మీటింగ్ వీళ్ళకి వచ్చినప్పుడు ఒక గొంతుకగా నువ్వు కూడా రావాలి అక్క అని చెప్పి పిల్లలు కాల్ చేస్తే చాలా బాధ అనిపించి నేను ఇక్కడికి వచ్చినాను. ఎవరైనా స్కూల్ కి పంపించాలి అంటే మాకు ఒక సెక్యూరిటీ లేనేది ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఒక మీటింగ్ జరిగితే ఎందుకు ఇప్పటి వరకు కూడా ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయలేదు? నీకు యాజ్ ఏ ప్రిన్సిపల్ గా నీకు రైట్ లేదు, కానీ నువ్వు ఎందుకు నీ హయ్యర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయలేదు ఇట్లా జరుగుతుందని? ఇంత దూరం ఎందుకు తెచ్చుకున్నారు? ఎన్నో స్కూళ్లలో జరుగుతూ ఉంటే కూడా ఇట్లాంటి పోక్సో చట్టం కింద పెట్టి వాడిని జీవితకాలం ఖైదీగా వేసి న్యాయపరంగా కూడా పోలీసులు కూడా ని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి. అంటే బాలల దినోత్సవం పిల్లలంతా కూడా ఆటతో పాటు సంబరంగా ఎంజాయ్ చేసే రోజు ఇది. కానీ పిల్లలంతా కూడా అంటే తల్లిదండ్రులు వచ్చిందో అందరూ కూడా అంతే సంఘాలు కూడా వచ్చి ఇక్కడ పిల్లలు నిరసన వ్యక్తం చేస్తారు. నార్మల్ గా అయితే మాకైతే ప్రిన్సిపల్ సారు ఏమి చెప్పలేదు. మా పిల్లలు చెప్పడం వల్ల అసలు 6th నుండి 8th క్లాస్ వరకు పిల్లల్ని లేడీస్ ని అసభ్యంగా ముట్టుకోవడం, టచింగ్ చేయడం, ఆ గలీజ్ గలీజ్ మాటలు అనడం, మేము డబ్బులు ఇస్తాను మీ అక్కలు చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గరకు తీసుకురండి అనడం అని మా పిల్లలు నిన్ననే చెప్పారు సార్. నిన్న చెప్పడం వల్లనే ఈ ప్రిన్సిపల్ సార్ కూడా మరి నార్మల్ గా పేరెంట్స్ మీటింగ్ ఉన్నదనే చెప్పారు. అంతేగాని మేము దాని వల్లనే వచ్చినాం. కాబట్టి ఇంతమంది పేరెంట్స్ రావడం కూడా మాకు ఇష్టమే. ఎందుకంటే వీళ్ళందరికీ అసలు ఎవరు పిల్లలు చెప్పలేదు, వాళ్ళ ఇళ్ళలో చెప్పలే. అందరు బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఒక పాపనైతే చెస్ట్ కాడ ఇచ్చేసి అంత గలీజ్ గా ర్యాష్. కానీ వాళ్ళకి మాత్రం ఈ బాలల దినోత్సవంగా గిఫ్ట్ ఏంటిదంటే ఈ సార్ ఉండదు సార్, రవి సార్ మాత్రం ఉండకూడదు. అతను ఒక బ్లైండ్, అతనికి ఏం కనబడదు. అతను ఎలా సిలబస్ చెప్తాడు? 6th నుండి 8th వరకు ఎలా సిలబస్ చెప్తాడు సార్? ఆ సార్ ఉండదు సార్. ఆ సార్ పోవడం వల్లనే పిల్లలందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఏ స్కూల్లో ఉండొద్దు. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారండి, ఏడుస్తున్నారు, అస్సలు చెప్పట్లే. పిల్లలు బెదిరిస్తే మొన్న చెప్పారు, అమ్మ ఇట్లా ముట్టుకుంటున్నాడు, చేస్తున్నాడు అని అన్నప్పుడు మేము మేడం చెప్పాం. నిన్న కూడా ఏం పట్టించుకోలేదు సార్. మరి రాత్రి ఏడుస్తున్నారు. ఏంటంటే గలీజ్ గలీజ్ మాటలు అంటుండట. అసలు పాఠాలు చెప్పడానికి గురించి చెప్పడానికి వస్తున్నా సార్ అర్థం కావట్లేదు సార్. మరి ఏం చేయమంటారు? రవి సార్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక బ్యాండ్ అని అంటున్నారో ఆ బ్యాండ్ ని బాలల దినోత్సవం సందర్భంగా కూడా వాళ్ళకి ఒక గిఫ్ట్ కావాలి. అతన్ని సస్పెండ్ చేయాలి, అతను ఇక్కడ కూడా ఉద్యోగం చేయదని చెప్పేసి కూడా చేసే నేపథ్యంలో ఇక్కడ ఉన్నట్టు పేరెంట్స్ మొత్తం కూడా విద్యార్థులతో డిసైడ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, ఉన్న పరిస్థితుల్లో ఏం చెప్పాల్సింది? ఈ యొక్క చూస్తూ ఉంటే చిన్నల పిల్లల మీద ఇలాంటి అరాచకాలు చూస్తూ ఉంటే మాకు అసలు నచ్చబడటం లేదు.
కావాలని చెప్పేసి ఇది యొక్క ప్రధానోపాధ్యాయునికి తెలిసినా కూడా ఈ రోజు ఎలాంటి దాని మీద నిర్ణయం తీసుకోకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను పిల్లల మీద ఇలాంటి చర్యలు చేసినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు, ఈ ప్రధాన ఉపాధ్యాయులు ఎలాంటి చర్యలు తీసుకోపోవడం అది ఎంత వరకు సమంజసం తెలవట్లేదు. అది తెలిసినప్పటికీ కూడా ఈ రోజు తను రాకపోవడం, దానికి సమాధానం లేని అనేకమైనటువంటి ఇంత చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా సరే పోనీ పిల్లలు కదా, నా పిల్లలకైతే ఒక న్యాయం, వేరే పిల్లలకైతే ఇంకో న్యాయం చేస్తావు కదా, తన పిల్లలకైతే నేనెందుకు ఖాళీగా ఉంటా, నేను వాడిని అక్కడే వాని మీద చర్యలు తీసుకున్నట్టు. మరి ఈ పిల్లలు, ఈ విద్యార్థులంతా తనకు సంబంధించిన వాళ్ళు కాదా? ఆల్రెడీ ఎంఈఓ గారికి కూడా ఇంటిమేషన్ ఇచ్చారు, తనకు సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పారు. కానీ వస్తున్నాం అని చెప్పేసి ఒక గంట సేపటి నుంచి కొరివి నుంచి ఇక్కడికి రావడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ గంట నుంచి ఇదే సమయాన్ని తాస్కారం చేసుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఎంఈఓ గారికి ఇంటిమేషన్ ఇచ్చినాం, డిఓ గారికి ఇంటిమేషన్ ఇచ్చినాం, అయినప్పటికీ కూడా ఇక్కడ ఎవరికి కూడా రాకపోవడం దేనికి సంకేతం అనేది తెలుస్తున్నాం. మేము కొద్దిసేపు వరకు ఇక్కడ వేచి చూస్తాం. ఒకవేళ ఎంఈఓ గారు, డిఓ గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళేసి విద్యార్థులతో పాటు ఆ యొక్క టీచర్లను కూడా ఈ ప్రధానోపాధ్యాయులతో పాటు మేము ఖచ్చితంగా అక్కడికి తీసుకొని వెళ్తామని చెప్పి ఈ సభలో మేము తెలియజేస్తున్నాం. మేము చూడండి, బాలల దినోత్సవం నాడు కూడా పాఠశాలలకి చాలా మంది మహామారథాన్ని చూస్తున్నాం. పోలీసులు మాత్రం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసులు కూడా చూద్దాం, మరి పోలీసులు కూడా మరి వాళ్ళు ఏ విధంగా మరి పిల్లలకి న్యాయం చేస్తారో చూద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి.